స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మన ఏపీ వాళ్ళకి అండ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే రైల్వేలో జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండి. దీంట్లో గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. డిగ్రీ ఉన్న వాళ్ళైతే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేట్ లెవెల్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే వాళ్ళు ఓన్లీ ఇంటర్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించింది అప్లై చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం చూడండి. చూసినట్లయితే మీకు ఫీజు ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇంతకుముందు కటా మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏజ్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ అనేది ఏ విధంగా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఏజ్ అనేది ఉన్నది, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే బిఫోర్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళైతే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారండి. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ ఉంటుంది. ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. వాళ్ళకి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. కాల్ చేసినట్లయితే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జామ్స్ ఏ విధంగా పెడతారు, క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, మీరు చదువుకోవడానికి ఏమేమి ఇస్తారు, బుక్స్, అలాగే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాల్ చేయండి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అయినట్టయితే నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసుకోవచ్చు. జీడీ అంటే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ జాబ్స్. అండ్ ఎస్ఎస్సిలో అప్లై చేసుకోవచ్చు. సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి వీటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టేట్ గవర్నమెంట్కి కూడా ఏదైనా నోటిఫికేషన్ పడినట్టయితే దానికి అప్లై చేసుకోవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ ఇటువంటి నోటిఫికేషన్ కూడా సేమ్ సిలబస్ ఏ ఉంటుంది. చాలా వరకు మీరు ఈ నోటిఫికేషన్కి జాయిన్ అవుదాము, ఈ నోటిఫికేషన్కి నేను జాయిన్ అవుతా, దీనికి ప్రిపేర్ అవుతాను పెట్టుకోకండి. మీరు ప్రిపేర్ అయ్యేది ఏ నోటిఫికేషన్కైనా ఏ జాబులు పడ్డా కానీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా వరకు సిలబస్ సేమే ఉంటుంది. సో ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, టోటల్గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను కాబట్టి టోటల్ వీడియో మొత్తం చూడండి. అంతేగాని మీకు పైన చూసి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మైండ్లో అలాగే పెండింగ్ వెళ్ళిపోతాయి. ఓకే, అలా కాకుండా వీడియో మొత్తం చూడండి. దీంట్లో వచ్చి చూడండి, టోటల్గా మనకి వేకెన్సీస్ అనేది ఎన్ని ఉన్నాయంటే గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసరికి 5810 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి 3058 అనేది వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మీకు చూడండి గ్రాడ్యుయేట్ లెవెల్ చెప్తాను. ఇది అప్లికేషన్ వచ్చేసి 21/10/2025 ఉంది. అలాగే క్లోజింగ్ వచ్చేసి 20/11/2025. ఓకే, నవంబర్ వరకు ఉంది. అది నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవడానికి మీకు లాస్ట్ డేట్ అనమాట. అలాగే చూడండి ఇక్కడ దీంట్లో వచ్చేసి వేకెన్సీస్ చూడండి, 7th పే కమిషన్ అనమాట. ఇది మీకు శాలరీ ఇప్పుడు 8th పే కమిషన్ కూడా వచ్చింది. సో దీనికి సంబంధించి 8th పే కమిషన్ కూడా ఉంది. దానికి సంబంధించి ఇంకొక జాబ్ కొట్టినట్లయితే ఈ శాలరీ కాదు ఇంకా ఎక్కువ శాలరీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి. ప్లస్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్. వీటికి సంబంధించిన వేకెన్సీస్ అనమాట. దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించి దీంట్లో వచ్చేసి చూడండి ఇక్కడ మీకు పే స్కేల్ కూడా ఉంది. 35,400, 35,400, 29,200, 29,200, 29,200, 25,500. అది జస్ట్ బేసిక్ శాలరీ అండి. మీకు అలవెన్స్ అన్ని కలుపుకుంటే ఇంకెక్కువ శాలరీ వస్తుంది. సో ఇది బేసిక్ శాలరీ. చూడండి, ఒక ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మీరు కష్టపడి చదివితే మాత్రం మీకు వచ్చే శాలరీ 35,000 అంటే మీకు బై హ్యాండ్కి వచ్చేసరికి 50,000 వస్తుంది. అదే 7th పే కమిషన్ కాబట్టి ఇప్పుడు 8th పే కమిషన్ వస్తుంది కదా, ఇప్పుడు శాలరీ పెరిగితే మాత్రం మీకు 60,000 కూడా రావచ్చు. 50 to 60,000 శాలరీ అనేది ఫస్ట్ టైమే వస్తుంది. ఆ విధంగా కష్టపడితే మాత్రం మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. కష్టపడి వాడు ఇచ్చిన సిలబస్ చదువుకొని మీరు జాబ్ కొట్టినట్లయితే ఇటువంటి శాలరీ ఎక్కువ మీకు జాబ్ వస్తుంది. అలాగే చూడండి, దీనికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 అందరికీ అంతే ఉంటుందండి. 18 నుంచి 33 ఇయర్స్ వరకు మీకు ఏజ్ అనేది ఉంది. అలాగే పోస్ట్ వైజ్ గా ఉంది చూడండి, 161, 615, 3,416. ఇది వచ్చేసి మీకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనమాట. ఈ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, మిగతా తక్కువ ఉన్నాయి. 921, 638 వేకెన్సీస్. మళ్ళీ అండి ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి 59 ఉన్నాయి. మొత్తం కలిపి 5,810 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో గ్రాడ్యుయేట్ లెవెల్. దీంట్లో వచ్చేసి 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చాడు. ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. సో చూసుకొని అప్లై చేయండి. అట్లనే మీరు
అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి దీంట్లో కూడా అంతే ఉంటుంది చూడండి. ఓపెనింగ్ వచ్చేసి 28th 10th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ వచ్చేసరికి November 27th వరకు లాస్ట్ డేటు. ఎగ్జామ్ అనేది ఇంకా డేట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీగా ఎగ్జామ్ ఉంటుంది. అలాగే చూడండి ఇక్కడ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ వచ్చేసి మీకు సిబిటి టెస్ట్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో కొన్ని వేకెన్సీస్కి అయితే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. కొన్ని జాబ్లకి స్కిల్ టెస్ట్ పెడతారు, కొన్ని జాబ్లకి ఉండదు. అవి ఏంటనేది నెక్స్ట్ ఉంటుంది. అది టోటల్గా వీడియో చూస్తే మాత్రం మీకు దేంట్లో స్కిల్ టెస్ట్ అని ఉంటుంది, దేంట్లో స్కిల్ టెస్ట్ ఉండదు అనేది మీకు అర్థమైపోతుంది. అలాగే చూడండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి క్లోజింగ్ డేట్ 27th November. అలాగే ఎగ్జామ్ డేట్ అనేది ఇవ్వలేదు. సో ఎగ్జామ్ డేట్ కూడా ఇది కూడా నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. సో దీని కూడా ఎగ్జామ్ చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ సిబిటి 1 ఉంటుంది, తర్వాత కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీంట్లో ఒక పొజిషన్ అనేది ఎక్కువ ఉంది. దీంట్లో వచ్చేసి మీకు ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ పెడతారు. ఎవరికైతే దీంట్లో ఉంది కదా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, దీనికి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు 2424 వేకెన్సీస్. క్లర్క్ టైపిస్ట్ ఉంది కదా, వీటికి టైపిస్ట్ ఉన్న వాళ్ళకి మీకు టైపింగ్ టెస్ట్ కూడా పెడతారు, మిగతా వాటికి పెట్టరు. నెక్స్ట్ వచ్చే దాంట్లో మీకు అది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దేంట్లో స్కిల్ టెస్ట్ పెడతారు, దేంట్లో ఉండదు అనేది కూడా మీరు చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 163 ఉన్నాయి. అలాగే 77 వచ్చేసి ట్రైన్ క్లర్క్స్ ఉన్నాయి. సో ఈ విధంగా వేకెన్సీస్ అనేది ఉన్నాయి. 3058 ఉన్నాయి. ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ బీటెక్ ఎవరున్నా కానీ ఇది అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి, గ్రాడ్యుయేట్ లెవెల్కి అయితే 33 ఇచ్చాడు, అండర్ గ్రాడ్యుయేట్కి అయితే 30 years ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. చూడండి ఇక్కడ చెప్పాను కదా, ఇది 7th పే కమిషన్ శాలరీ గురించి. ఈ శాలరీ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, ఇది అవసరం లేదు. చూడండి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. చూడండి ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ డిగ్రీ. సో దీనికే చూడండి జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కి అయితే మీకు డిగ్రీతో పాటు హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది టైపింగ్ కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వాటికి అయితే కంపల్సరీగా డిగ్రీతో పాటు మీకు ఇంగ్లీష్ అయినా హిందీ అయినా టైపింగ్ అనేది రావాల్సి ఉంటుంది. సో మిగతా వాటికి అవసరం లేదు. అర్థమవుతుంది కదా, ఏదైతే టైపింగ్ అని ఉన్నదో దానికి టైపింగ్ టెస్ట్ కూడా పెడతారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు వీటికి అన్నిటికీ అప్లై చేసుకున్నట్టయితే మీరు ఒక క్వాలిఫై అయితే మీకు ఆ టెస్ట్ కూడా పెడతారు. దీంట్లో వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి మీకు ఇంటర్ ఉంటే సరిపోతుంది. అలాగే అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి మీకు చూడండి ఇక్కడ ఇంటర్తో పాటు టైపింగ్ అనేది రావాల్సి ఉంటుంది. అలాగే జూనియర్ క్లర్క్ టైపిస్ట్ అనేది ఉన్నట్టయితే మీకు కంపల్సరీగా టైపింగ్ అనేది రావాలి. ట్రైన్ క్లర్క్ వచ్చేసి మీకు అవసరం లేదు. అలాగే 50% అనేది మీకు ఇంటర్లో 50% కంపల్సరీగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే అవసరం లేదు. చూడండి అక్కడ వేకెన్సీస్ వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ అనమాట. దీంట్లో మీరు ఏ స్టేట్ కైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ స్టేట్ కైనా అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ అనేది అక్కడే ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ అహ్మదాబాద్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, టోటల్ గా 79 ఉన్నవి. మీకు ఎక్కువ అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే 335 ఇక్కడ అజ్మీర్ ఉన్నవి. బెంగళూరు వచ్చేసి 241, అలాగే భోపాల్ వచ్చేసి 382. ఇక్కడ చూడండి భువనేశ్వర్ వచ్చేసి 231, 864 వచ్చేసి బిలాస్పూర్, చండీగఢ్ వచ్చేసి 199, రాంచీ వచ్చేసి 187, 111 వచ్చేసి మీకు గోరఖ్పూర్ ఉన్నది. ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు. గౌహతి వచ్చేసి 56. ఇలా మీకు వేకెన్సీస్ రావడం ఉన్నట్టు జరిగింది. మీకు ఫర్ సపోజ్ కోల్కతా కింద అప్లై చేస్తే 685 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు రావాల్సింది మన ముంబై కూడా 596 అనేది వేకెన్సీస్ రావడం జరిగింది. ఈ విధంగా ఎక్కువైనా ఇక్కడ పోస్టులు ఉన్నాయి. ఇంతకుముందు కటా మార్క్స్ అక్కడ తక్కువ ఉంది అనుకున్నట్టయితే కటా మార్క్స్ ఎలా చూసుకోవాలో చెప్తాను. ఇంతకుముందు ప్రీవియస్ కటా మార్క్స్ అని గూగుల్ సెర్చ్ చేస్తే మీకు స్టేట్ వైజ్ గా కటా మార్క్స్ ఉంటుంది. ఒకవేళ ఫర్ సపోజ్ అక్కడ మీకు తక్కువ కటా మార్క్స్ ఉంది, అక్కడ అప్లై చేసుకుంటాం, జాబ్ వచ్చిన అక్కడే చేసుకుంటాను అనుకుంటే మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. మన సికింద్రాబాద్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో చూద్దాం. సికింద్రాబాద్కి వచ్చేసి 396 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో చూడండి పోస్ట్ వైజ్ గా 1, 2, 3, 4, 5 ఇలా వేకెన్సీస్ ఉంటాయండి. సో దీనికి వచ్చేసి మీకు చూడండి ఇక్కడ క్యాస్ట్ వైజ్ గా వచ్చేసి ఓపెన్
ఓపెన్ కేటగిరీలో 145 ఉంది, ఎస్సీకి వచ్చేసి 59, ఎస్టీకి 32, ఓబీసీకి 113, ఈడబ్ల్యూఎస్ 41 ఉన్నాయి. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఇవన్నీ తర్వాత హ్యాండిక్యాప్డ్కి ఇవన్నీ ఉంటాయి. సో ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కే ఉన్నాయి దీంట్లో. సో 396 అనేది వేకెన్సీస్ రావడం జరిగింది. రాంచీలో కూడా ఎక్కువ ఉన్నాయి. ఒక రాంచీ కింద అప్లై చేసుకుందాం అనుకుంటే మీరు అక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్ లెవెల్ సంబంధించిన పోస్టులు అనమాట. అహ్మదాబాద్ 153, 116 వచ్చేసి అజ్మీర్, బెంగళూరు వచ్చేసి 54, ఈ విధంగా ఉన్నవి. సో ఈ నోటిఫికేషన్ చూడండి, ఇక్కడ భోపాల్ వచ్చేసి 123. మనకి కావాల్సింది ఏంటి, సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ డివిజన్కి ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. అలాగే చెన్నై వచ్చేసి 80 ఉన్నాయి. నేను చెప్పాల్సింది ఏంటి, సికింద్రాబాద్ కాబట్టి చూడండి, సికింద్రాబాద్కి 272 ఉన్నాయి. సో అన్ని స్టేట్లు చూసుకుంటే మనకి సికింద్రాబాద్ డివిజన్కే ఎక్కువ ఉన్నాయి. సో 273. సో మీరు అందరూ కూడా మీరు దీనికి సికింద్రాబాద్కి అప్లై చేసుకోండి. సో దీంట్లో కూడా మీకు రేపు కటా మార్క్స్ ఇచ్చేటప్పుడు కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 4 ఉన్నాయి కదా, కటా మార్క్స్ కూడా ఆ విధంగానే మీకు ఇస్తారు. సో కటా మార్క్స్ ప్రీవియస్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా దీంట్లో చెప్తాను. చూడండి, ఏజ్ చెప్పాను కదండి, మీకు ఏజ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే 33 ఇయర్స్ వరకు ఉండాలా. మీరు అండర్ గ్రాడ్యుయేట్ అయితే చూడండి ఇక్కడ ఉంది 1993 ఏజ్ లిమిట్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 1988, వాళ్ళకైతే 1988 వరకు కూడా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 33 ఇయర్స్ అంటే 33 + 5 ఇయర్స్. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకొని అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 5 ఇయర్స్ 3 ఇయర్స్, ఏదైనా మీకు ఇంటర్ లెవెల్ అయినా అంతే. దీనికి 30 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి +5 ఇయర్స్ +3 ఇయర్స్ అనేది దీంట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా ఉందంటే మీకు 500 వచ్చేసి మీకు ఓసీ క్యాండిడేట్ కి 500 ఉంటుంది. అలాగే ఓసీకి వచ్చేసి 500 ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 250 ఉంటుంది. ఇది గ్రాడ్యుయేట్ లెవెల్కి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సేమ్ ఫీజు కదండి. దీనికి అప్లికేషన్ ఈ విధంగా అప్లై చేసుకో 250, ఒక 2 అప్లై చేసుకున్నట్టే 250, మొత్తం 500 కట్టాలి. మీరు రెండింటికి అప్లై చేసినట్టయితే 500, 1000 చేయాలి. ఆ విధంగా ఉంటుంది. ఒక అప్లికేషన్ రెండింటికి ఎలిజిబుల్ కాదు. అయిన తర్వాత మీకు ఒకరికి CBT స్టేజ్ 1 ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 500లో 400 అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవుతుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి రీఫండ్ కూడా ఇచ్చేస్తారు. ఓకే, ఈ ఛాన్సెస్ అయితే దీంట్లో ఉంటాయి. చెప్పాను కదండి, ఎగ్జామ్ అనేది 2 ఎగ్జామ్స్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2. కొన్నిటికి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే వాటికి కూడా అప్లై చేస్తారో వాటికి స్కిల్ టెస్ట్ కూడా రాయాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితేనే సెకండ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీకు సెకండ్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత స్టేషన్ అది ఉంది కదా, మీకు చేసి దీంట్లో చూడండి ఇక్కడ మీకు అందుట్లో ఉంటుంది. దీనికి స్టేషన్ ఇది ఉంటుంది కదా, మేనేజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, వీటికైతే మీకు చూడండి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ దేనికి ఉంది, స్టేషన్ మాస్టర్కి ఉంది అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్కి ఉంది. అంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి దీనికి కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్, టైపిస్ట్ అనేది వీటికి కండక్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి ఏ విధంగా ఉందో. దీంట్లో వచ్చేసి 90 మార్క్స్. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి 90 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి డ్యూరేషన్ 90 minutes ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30 అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30, టోటల్ గా 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్. చూడండి ఇక్కడ నెంబర్ సిస్టమ్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవే ఉంటాయి. దీంట్లో కూడా వచ్చేసి సిలోయిజమ్స్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, ఈ విధమైన టాపిక్స్ అడుగుతాడు. జనరల్ అవేర్నెస్ వచ్చేసి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే. ఓకే, ఇటువంటి అనేది జనరల్ అవేర్నెస్ ఉంటుంది. మినిమం చూడండి ఇక్కడ జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, రీజనింగ్ 30, టోటల్ గా 100. డ్యూరేషన్ వచ్చేసి 90 minutes లో ఇన్ని క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. అన్ని క్వశ్చన్ చేయాలంటే ముందు మీకు సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే స్కోరింగ్ అనేది పెరుగుతుంది. చూడండి ఇక్కడ అన్రిజర్వ్డ్ ఓపెన్ లో వెళ్ళాలంటే 40% కంపల్సరీగా రావాలి. 40% వచ్చుకుంటూ ప్లస్ మీకు కటా మార్క్స్ అనేది సపరేట్ గా ఉంటుంది. జస్ట్ 40% వస్తే 100కి 40 మార్క్స్ వస్తే మీకు క్వాలిఫై అయినట్టు కాదు. మినిమం క్వాలిఫై 40 మార్క్స్. కానీ
దీంట్లో కటా మార్క్స్ సపరేట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది అదే కటా మార్క్స్ ఏ విధంగా ఉండేది చూద్దరు కానీ. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 40% రావాల్సింది, ఓబీసీ వచ్చేసి 30%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 25%. మినిమం ఇన్ని మార్క్స్ రావాల్సిందే. దీంట్లో కూడా ఆ విధంగానే ఉంటుంది. చూడండి ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా మీకు 90 minutes డ్యూరేషన్, 40 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్, 30 రీజనింగ్ 30, మొత్తం 100 మార్క్స్. సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ రెండింటికి అదే విధంగా ఉంటుంది. కటా మార్క్స్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. కటా మార్క్స్ కూడా ఎక్కువనే ఉంటాయి, ఎందుకంటే ఎగ్జామ్ మీరు ఇంటర్ లెవెల్ కదా, కొంచెం తక్కువ ఇస్తాడు ఏమేం కాదు. ఎగ్జామ్ ప్యాటర్న్ రెండింటికి సేమే ఉంటుంది. మీకు కూడా వాళ్ళకి కూడా 40%, 30%, ఎస్సీకి వచ్చేసి 30%, ఎస్టీకి వచ్చేసి 25%. ఇక్కడ కూడా చూడండి ఎస్సీకి వచ్చేసి 30% అండి, ఎస్సీ ఎస్టీకి 25 కాదండి, ఓబీసీకి 30% అండ్ ఎస్సీకి 30%, ఎస్టీకి 25% రావాలి. అలాగే ఇంటర్ లెవెల్ కూడా అంతే రావాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి 90 minutes ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 35, మొత్తం 120 క్వశ్చన్స్. ఇక్కడ మార్క్స్ అనేది కొంచెం పెరిగినాయి, 20 మార్క్స్. సో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ మాత్రం అదే. దీంట్లో కూడా అంతే 50, 35, 35, 120. ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం ఒకటే ఉంటుంది. మీకు సబ్జెక్టులు కూడా సేమ్ ఉంటాయి రెండింటికి. సో మీరు దేనికి జాయిన్ అయినా మీరు రెండు రాసుకోవచ్చు. రెండింటికి కూడా ఎగ్జామ్స్ లో సేమ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా సార్, దీంట్లో కేటగిరీ వైజ్ గా గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఎట్లా దేనికైతే స్కిల్ కంప్యూటర్ టెస్ట్ ఉంటుందో వాటికి కంప్యూటర్ టెస్ట్ కంపల్సరీ రాయాలి. వేటికైతే సెలెక్ట్ అవుతారో వాటికి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా ఆ విధంగానే ఉంటుంది. చూడండి ఇక్కడ టైపిస్ట్ ఉంది కదా, అకౌంటెంట్, క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ కంపల్సరీగా ఉంటుంది. మిగతా వాటికి అవసరం లేదు. దీనికి మీకు ఆ టెస్ట్ ఏం పెట్టరు. ఫస్ట్ ఎగ్జామ్, సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ వీటికి అప్లై చేస్తే మాత్రం దానికి సపరేట్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది అదే. చూడండి ఇక్కడ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, 4, 5 ఉంది కదా. సో దీనికి సపరేట్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా కేటగిరీ 1 ఎట్లా అనమాట, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్, టైపిస్ట్, ఇలా కేటగిరీ వైజ్ అనమాట. ఇది దానికి సంబంధించిన కట్ ఆఫ్. లాస్ట్ టైం CBT 1 లో కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా వస్తే మీరు CBT 2 రాస్తారు. చూడండి ఇక్కడ 100కి 79.75 అన్రిజర్వ్డ్, అంటే ఓపెన్ లో ఎవరికైతే 79 వస్తాయో అన్రిజర్వ్డ్. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే 75.15, ఎస్టీ వాళ్ళకి 71.82, 79.18, 78.04 ఈడబ్ల్యూఎస్. ఓకే, ఎక్సర్వీస్ మ్యాన్ది 57.81. చూడండి ఇక్కడ ఆ పోస్ట్ కి అన్ని మార్క్స్ అనమాట. ఇదే వచ్చేసి కేటగిరీ 2 పోస్ట్ కి 80 ఉన్నది. అలాగే ఈడబ్ల్యూఎస్ కి 74 ఉన్నాయి. అలాగే కేటగిరీ 3కి 70, మొత్తం 62 ఉన్నది. సో చూసుకుంటే మీకు 60 అబోనే ఉన్నది. కేటగిరీ వైజ్ గా మీరు పోస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది సపరేట్ గా ఉంటుంది. మీరు అనుకున్న పోస్ట్ రాకపోవచ్చు. మీరు మార్క్స్ అని తక్కువ వస్తే మీరు ఒకరు దేనికి అప్లై చేసినా నాకు ఆ పోస్ట్ వస్తుంది కాదు. మీరు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటేనే మీరు అనుకునే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదు అంటే వేరే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని చూసుకుంటే చూడండి 70+76 అంటే మీరు 80 మార్క్స్ పెట్టుకోవాలి టార్గెట్. మీరు 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే మీకు ఏ దేంట్లో దాంట్లో కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 100కి 80 మార్క్స్ రావాలి. 100కి 80 మార్క్స్ రావాలి అంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే ఆ స్కోర్ వస్తుందో చూసుకోండి. సో ఒకవేళ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసినా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా నోటిఫికేషన్ కంపల్సరీగా ఉంటాయి. దానికైనా మీకు 100% స్కోరింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎవరైతే న్యూ బ్యాచ్కి స్టార్ట్ అవుదాం, మీరు కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ కొడదాం, చూశారు కదా శాలరీలు ఏ విధంగా ఉన్నాయో. ఈ శాలరీ నో ఎక్స్పీరియన్స్, మీకు 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ మీరు కష్టపడి చదివి ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని కష్టపడి ఆ స్కోరింగ్ తెచ్చుకుంటే ఆ జాబ్ కొట్టినట్టయితే మీకు డైరెక్ట్గా 50,000 to 60,000 అనేది శాలరీ స్టార్టింగ్లోనే రావడం జరుగుతుంది. అది బై మళ్ళీ మీకు గవర్నమెంట్ జాబ్ అది. సో ఈ ఛాన్సెస్ అని మిస్ చేసుకోకండి. మీరు కొంచెం కష్టపడితే జాబ్ వచ్చే ఛాన్సెస్ కంపల్సరీ అందరికీ ఉంటుంది. సో ఎవరైతే కష్టపడతారో వాడికి కంపల్సరీగా జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది. అది 1 year 2 years 3 years అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. కోచింగ్ తీసుకున్నంత మాత్రాన్ని జాబ్ రాదు. కోచింగ్ తీసుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ వచ్చిన తర్వాత మీరు ప్రతిదీ మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి, ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. అలా రాస్తూ ఉంటే మీ స్కోరింగ్ అనేది పెరుగుతూ ఉంది.
ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటూ న్యూ బ్యాచ్ సంబంధించి మన నెంబర్కి కాల్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. కాల్ చేయటం అనేది మర్చిపోకండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి.